10వ తరగతి విద్యార్థులకు రాబోయే భవిష్యత్తు ఎంతో కీలకమని ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధనకు కృషి చేయాలని దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీతా రవీందర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూపాల్ సూచించారు. రానున్న పరీక్షలను ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతోషంగా రాసేందుకు ఈ ఫేర్వెల్ డేను నిర్వహించామని తెలిపారు. పరీక్షల సమయంలో ప్రతి విద్యార్థి కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుతూ సోషల్ మీడియా, సెల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలని అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు ఘనంగా ఫేర్వెల్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీతా రవీందర్, వైస్ చైర్పర్సన్ ఆస సులోచన స్వామి, 16వ వార్డు కౌన్సిలర్ దేవుని రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన ప్రత్యేక నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న 10వ తరగతి పరీక్షల్లో ప్రతి విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనబరిచి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులను పాఠశాల ఉపాధ్యాయులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పిఎంశ్రీ జెడ్పీజీహెచ్ఎస్ దుబ్బాక పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశం ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ఏమిటి అంటే, మరి 10వ తరగతి అయిపోయిన అనంతరం వారు వివిధ విద్యాభ్యాసాలు చేయడానికి, భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు పొందడానికి, మరి 9th క్లాస్ వాళ్లకు ఒక ప్రేరణగా ఉండడానికి ఇది సాంప్రదాయకంగా పాఠశాలలో వీడ్కోలు సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు మా పాఠశాలలో మరి 9th క్లాస్ విద్యార్థులు, 10వ తరగతి విద్యార్థులు అందరూ కూడా వివిధ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మరి భవిష్యత్తు ఆటపాటలతో, ఎందుకంటే పరీక్షలు ఈ 3 నెలల నుంచి నిరంతరం చదువుతూ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఒక రిలాక్సేషన్లో, ఒక ఉల్లాసంగా 10వ తరగతి పరీక్షలకు ఉత్సాహంగా వెళ్ళడానికి ఒక ప్రేరణగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.